ఆరాధనా నీవేగా ఆనందము ప్రభువా ఆరాధనా నీవేగా ఆధారము దేవా ఆరాధనా నీవేగా ఆనందము ప్రభువా ఆరాధనా అందరము కూడా పాటలు పాడుకుంటూ ఆరాధన గీతాలు పాడుకుంటూ 2 లైన్లలో మనము దేవాలయ ద్వారము దగ్గరకు వెళ్ళి నిలబెడతాం. అయితే ఈ మధ్యలో ఈ ప్రదక్షిణలో మనము చేసినటువంటి చిన్నప్పటి నుండి మనకి జ్ఞాపకం ఉన్నటువంటి ప్రతి పాపము కూడా జ్ఞాపకపరుచుకుంటూ ప్రభువుని క్షమాపణ కోరుకుంటూ ప్రభువు యొక్క సన్నిధిలోనికి అడుగు పెడదాం. మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ కూడా దయచేసి 2 లైన్లలో నిలబడినట్లయితే ప్రభువు మనల్ని వెనక ఉండి నడిపిస్తారు. మనల్ని ముందుకు దివ్య సప్రసాదనాథుడు మన వెనక నుండి వస్తారు. కాబట్టి 2 లైన్లో అందరూ కూడా బయట నిలబడినట్లయితే మన వెనక నుంచి మన దివ్య సప్రసాదనాథుడు వస్తారు. మనల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తారు. రాజుని చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని రండి ఆరాధించేదం దేవాతి దేవుని రండి కీర్తించేదం రాజాతి రాజుని చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువుని స్తుతించెదం గోడలు కూలద్రోయ ప్రభువుని స్తుతించెదం ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువుని పొగడెదము
ద్వారా ఈరోజు మనం ఈ దేవాలయ ముఖద్వారము నుంచి, ప్రధాన ద్వారము నుంచి అసిస్పుర ఫ్రాన్సిస్ గారు చెప్పినట్లుగా మన యొక్క పాపాలను ఈ ద్వారం చెంత ఒప్పుకొని పశ్చాత్తాపపడుతూ ప్రాయశ్చిత్తముగా ఈ ప్రార్థనలో మనం పాల్గొన్నట్లయితే దేవుడు మన పాపాలను పూర్తిగా పరిహరిస్తారు అని ఫాదర్ గారు మనం చెప్పడం విన్నాం. అలాగే ఫ్రాన్సిస్ గారు, అసిస్పుర ఫ్రాన్సిస్ గారి యొక్క మాటల్లో కూడా, అతని యొక్క విశ్వాసంలో కూడా ఇదే మనకి తేట తెల్లమవుతూ ఉంది. అది చాలా సంవత్సరాల బట్టి అది కొనసాగుతూనే ఉంది అని మనం విన్నాం. అందరము కళ్ళు మూసుకొని మనము చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చేసిన ప్రతి పాపము జ్ఞాపకపరుచుకుంటూ క్షమించండి తండ్రి అని అడుగుదాం. ముందు ఎన్నడును పాపము చేయనని పలికాను, పలుమార్లు ప్రతిజ్ఞ చేస్తూ మళ్ళీ మళ్ళీ జీవించాను. నా పాప జీవితం మళ్ళీ మళ్ళీ జీవించాను. నా పాప జీవితం పాపిని దేవా, ఘోర పాపిని దేవా, పాపిని దేవా, ఘోర పాపిని దేవా. ప్రభు, నేను నీ ముందున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, నా పాపపు జీవితము నన్ను మన్నించు ప్రభువా అంటూ కన్నీరు కారుస్తూ గుండెలను బద్దలు చేసుకుంటూ మన యొక్క పాపపు స్థితిని ఒప్పుకుంటూ ప్రభుని క్షమాపణను కోరుకుందాం. మనసారా మన్నింపు నీ కోరగానే పొందాను. ఎనలేని నీ క్షమను అయినా అప్పుడే వైదొలిగాను. నీ
అందరము పాడుదాం. మన్నింపు కోర అవును తండ్రి, నేను అనర్హుడును, దయతోడ మన్నించు ప్రభువా, దయతోడ మన్నించు ప్రభువా. పాపిని దేవా, ఘోర పాపిని దేవా, పాపిని దేవా, ఘోర పాపిని దేవా. ఇప్పుడు అందరము కూడా భక్తిపూర్వకంగా విశ్వాస సంగ్రహాన్ని జపిద్దాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన చేస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటబడి స్లేం మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరము కూడా ప్రభువుని స్తుతించుదాం, ఘనపరచుదాం, ఆరాధించుదాం. నా పాపాలన్నిటినీ కూడా ప్రభు మన్నించారు అని సంతోషముతో ప్రభువునకు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించుదాం. ప్రభు నీకు స్తోత్రములు తండ్రి, ప్రభు నీకు వందనాలు ప్రభువా అని గట్టిగా చెప్తూ చేతుల పైకెత్తి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రభు నీ పాపాలన్నిటినీ క్షమించారు కాబట్టి అందరము కూడా పైకి లేచి నిలబడి ప్రభునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుందాం. ప్రభువుని గణపరుచుకుందాం, ఆరాధించుకుందాం, గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ప్రభువుని కీర్తించుకుందాం అందరము కూడా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. గట్టిగా పాడదాం అందరము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అందరూ గట్టిగా చెప్తాం. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన నీకే. ప్రభువు మన్నాను కురిపించినటువంటి గొప్ప దేవుడు, ఇగో నీ పాపాలు కూడా క్షమించినటువంటి గొప్ప దేవుడు, బండ నుండి నీరును రప్పించినటువంటి గొప్ప దేవుడు. ఆయనకు స్తుతులు స్తోత్రములు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించుదాం. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. చెప్తాం.
మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే. అందరూ స్తుతిద్దాం. మరొకసారి చెప్తాం. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. 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 రాజులను అధికారులను వారి యొక్క సింహద్వారముల నుండి దింపాడు ప్రభువు. గర్వంతో విర్రవీగినటువంటి వారిని దించేశారు. ఇదిగో ప్రభువు, నేను వినయముతో నీ దగ్గరకు వచ్చాను, పాపాలు ఒప్పుకున్నాను, నా పాపాలను మన్నించావు, నాకు స్వస్థతను దయచేస్తావు అనేటువంటి గొప్ప నమ్మకంతో విశ్వాసంతో ఇదిగో ప్రభు నిన్ను స్తుతిస్తున్నాను అని ప్రభుని స్తుతించుకుందాం. అందరం కలిసి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ. రాజులను తొలగించినావు, ఋతులను మరిలేపినావు. రాజులను తొలగించినావు, ఋతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆరాధన ప్రభు నీకు స్తోత్రం చెప్తాం. ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన యేసు, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. 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 గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకు, ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము మోకరించి నువ్వు ఇప్పుడు ఏం అడిగినా సరే ప్రభు ఇస్తారు. ఎందుకంటే నువ్వు నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉన్నావు. నీ ప్రతి కోరికను ప్రభు ముందు పెట్టు, నీ ప్రతి అవసరాన్ని ప్రభు ముందు పెట్టు, ఖచ్చితంగా ప్రభు దయచేస్తారు. నిర్మల హృదయులు ధన్యులు అన్నారు ప్రభు. కాబట్టి నీ యొక్క పరిశుద్ధ మనసుతో ప్రభు చెంతకు వచ్చావు, పాపాలు ఒప్పుకున్నావు, క్షమించారు. నీ కోరిక ఏమిటో ప్రభు నాకు తెలియచేయి, ఖచ్చితంగా ప్రభు దీవిస్తారు. ప్రభుని వేడుకునండి. నీ ప్రత్యేకమైనటువంటి కోరికను ప్రభువుని నిశ్శబ్దంగా వేడుకునండి. నీ కుటుంబాన్నంతటినీ కూడా ఆశీర్వదించమని, దీవించమని ప్రభుని వేడుకునండి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభు ముందు పెట్టండి.
ప్రభువా, ఇదిగో నా ఉద్దేశం ఇది తండ్రి, దీవించండి తండ్రి అని వేడుకునండి. ప్రతి అవసరాన్ని తీర్చగలిగేటువంటి గొప్ప శక్తివంతుడు దేవుడు నీ మధ్యనే ఉన్నాడు. ప్రభుని వేడుకునండి, మనసారా ప్రభుని అడగండి. ప్రభుని కోరికలన్నిటినీ కూడా మన్నిస్తూ ఉన్నారు, నీ కోరికలను దీవిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చేస్తానని వాగ్దానం పలికారు. భక్తి విశ్వాసంతో ప్రభు నేర్పించినటువంటి పరలోక జపాన్ని చెప్పిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, రాజ్యముచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుపడిన వారు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. శిరమును వంచుడి. శిరమును వంచుడి వినయముతోడా, నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా. నూతన ఆరాధన ప్రజ్వలింప పాదము పంచేంద్రియములు గ్రహించగలుగున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా, పరమ పితా పాలక జయము జయము రక్షక యేసువరకు, పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయముతోడా, నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము నిశ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగతి తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయి ఏలన వారా మాకు అనుగ్రహించండి.
ప్రభు మన మధ్యలోనికి వస్తారు. అందరము కూడా దీవెనలను పొందుకుందాం. ఆయన యొక్క స్పర్శను మనం అందరము కూడా తాకుదాం, పొందుకుందాం. దేవుని యొక్క దీవెనలను, స్వస్థతలను పొందుకుందాం అధికంగా. మహిమోన్నతుడు, మహిమాన్వితుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు, అద్వితీయుడు, అతి సుందరుడు, అధిక జ్ఞాన సంపన్నుడు. ఆరాధన ఆరాధన ప్రభునకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా, రాజుల రాజుకు హల్లెలూయా. ఆరాధన ఆరాధన ప్రభువుల ప్రభునకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా, రాజుల రాజుకు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన నీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా, రాజుల రాజుకు హల్లెలూయా. ఆరాధన ఆరాధన, రాజుల రాజుకు ఆరాధన. ఆరాధన 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 నీకు ఆరాధన. ఆరాధన నీకు ఆరాధన. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజదేవుడను నిజ మనుషుడునైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక.
పీఠం యొక్క మిగిల పరిశుద్ధ ద్రవ్యానుమానమందు చేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన పవిత్రాత్మ స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కలంకమునైన ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకైను తల్లినైన మరియమ్మ యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పునీతుల యందును